ఓయో అంటే చెప్పేదేముంది, ఇవాళ రేపు అదొక బూతు పదంలా మారిపోయింది. అలాగని ఆ బ్రాండ్ ఇమేజ్ ని మనం డామేజ్ చేయడం కాదు, కానీ కొందరు హోటల్ నిర్వాహకులు మాత్రం సరిగ్గా ఆ వర్డ్ని ఇలా తయారు చేస్తున్నారు. హోటల్ ముసుగులో సాగుతున్న ఈ బాగోతమేంటో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ లిమిట్స్ లో ఓయో హోటళ్లపై మెరుపు దాడులు చేశారు పోలీసులు. భాగ్యనగర్ కాలనీలోని ఓయో హోటళ్ల ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారంపై అర్ధరాత్రి అటాక్స్ చేసి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. భాగ్యనగర్ ఏరియాలో 2 ఓయో హోటళ్లలో అక్రమ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు హోటళ్లపై సడన్ అటాక్స్ చేశాయి. ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 12 మందిని గుర్తించారు. అందులో 11 మందిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. నిందితుల్లో 6 నిర్వాహకులు కాగా 4 విటులు, 2 బాధితులైన మహిళలుగా నిర్ధారించారు పోలీసులు. దాడుల సమయంలో హోటల్ యజమాని పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. ప్రస్తుతం అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి స్పెషల్ టీంలు. నిందితుల దగ్గరున్న 7 స్మార్ట్ ఫోన్లను, అలాగే కొన్ని స్పాట్ ఎవిడెన్స్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అరెస్ట్ చేసిన నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యనగర్లో అల్లూరి ట్రేడ్ సెంటర్లో ఒక 2 ఓయో హోటల్స్ ఉన్నాయి. అది కేవలం ప్రాస్టిట్యూషన్ కొరకే ఆ హోటల్స్ రన్ అవుతున్నాయని మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని టీమ్గా పోయి ఒక ప్లాన్ ప్రకారంగా రైడ్ చేయడం జరిగింది. అందులో ఒక లేడీ ఆచంటి ఆమని అని, ఆమె అదేవిధంగా ఇంకో అతను మంగళి రాజేష్ అని, వీళ్ళిద్దరు కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని బయట నుంచి వెళ్ళి సెక్యూర్ చేసి తీసుకొచ్చి ఇదే హోటల్ ఎవరైతే తీసుకొని నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ తోటే వాళ్ళకి తెలిసే ఈ వ్యాపారం దాన్ని కొనసాగిస్తున్నారు. ఓయో హోటళ్ల నిర్వహణ పేరుతో ఇలాంటి పనులు చేస్తే ఆయా యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే దాడులు చేస్తామని అన్నారు.